హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఇవాళ నేను మా కూతురికి చాలా ఇష్టమైన ఫుడ్ చూపిస్తున్నాను. చూడండి, తనే ప్రిపేర్ చేసింది. తను కూడా చాలా చక్కగా టేస్ట్గా వంటలు చేయగలదండి, చేస్తుంది. మాకు చాలా ఇష్టం తను చేసే వంటలు. ఇది చాలా ఎమ్మీగా, టేస్ట్గా, ఈజీగా, సింపుల్గా, ఫాస్ట్గా ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఇంట్లో కూరలు, పప్పు, చారు ఏది లేనప్పుడు లంచ్ బాక్స్ కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. చూడండి ఎలా చేసిందనే చూపిస్తున్నాను. స్టవ్ వెలిగించి ముందుగా బాండ్లు పెట్టింది. బాండ్లు వేడెక్కాక ఒక 5-6 స్పూన్లు ఆయిల్ వేసింది. ఆయిల్ కాగిన తర్వాత కాస్త ఆవాలు చిటపటలాడాలండి. కొద్దిగా వేసింది ఆవాలు, ఎక్కువ వేయకూడదు. అవి చిటపటలాడిన తర్వాత ఒక 1/2 స్పూన్ జీలకర్ర, ఎక్కువేం అవసరం లేదండి, కొద్దిగా. ఒక రెమ్మ కరివేపాకు. ఇలా వేగిన తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయ చిన్నగా కట్ చేసి పెట్టుకోయింది, అది వేస్తుంది. చూడండి, ఇది మొత్తం ఇలా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. మరీ ఎక్కువ బ్రౌన్ కావాల్సిన అవసరం లేదండి, ముక్కల భాగం వేయించుకుంటే చాలు. మనకు ఉల్లిపాయ త్వరగా వేగాలి అంటే కాస్త సాల్ట్ వేసుకోవాలండి ఎప్పుడే కానీ. చూడండి, కొద్దిగా సాల్ట్ వేస్తుంది. ఇలా మొత్తం కలిపిన తర్వాత ఒక 5 నిమిషాలు ఇలా మగ్గిచ్చేసేయండి. ఆ తర్వాత పసుపు వేసేసుకోవాలి. అది పసుపు కానీ అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ ఎప్పుడే కానీ ఆయిల్లోనే వేయించుకోవాలండి. ఒక 1/2 స్పూన్ పసుపు వేసింది. రైస్ని బట్టి మీరు పసుపు, ఆయిల్ యాడ్ చేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ ఉంటే సరే అండి, ఇంట్లో లేదంటే పర్వాలేదు, వేయలేదన్నా సరిపోతుంది. టేస్ట్ చాలా బాగుంటుంది ఈ రైస్. చూడండి, ఇలా మొత్తం ఒక 2 నిమిషాలు కలుపుకున్న తర్వాత ఆలుగడ్డలో మీడియం సైజు 2 తీసుకోయిందండి. చిన్నగా ముక్కలుగా కట్ చేసి ఉప్పు నీళ్ళలో వేసి పెట్టింది, లేదంటే నలుపు అయిపోతాయి కదండి. అందువల్ల మీరు కూడా ఉప్పు నీళ్ళలో వేసి పెట్టుకోండి. ఆలుగడ్డలు కట్ చేసిన వెంటనే కాస్త లేట్ అయినా బాగుంటాయి, నలుపు కావు. ఈ ఆలుగడ్డలు వేసిన తర్వాత మొత్తం బాగా ఇలా మిక్స్ చేసేసుకోవాలండి. ఆయిల్లో మగ్గించుకోవాలి. నీళ్ళు అస్సలు వేయకండి, అలాగే ఆయిల్లోనే మగ్గిపోవాలి. ఒక 2 నిమిషాలు ఇలా మొత్తం బాగా వేయించుకోవాలి. ఆ తర్వాత కారం వేస్తుంది. చూడండి, 1.5 స్పూన్ వేసింది. మీరు కారము, ఉప్పు ఎప్పుడే కానీ తక్కువే వేసుకోండి, కావాలంటే మరీ యాడ్ చేసుకోవచ్చు టేస్ట్ చూసి. ఎక్కువ వేస్తే తీయలేం కదండి, అందువల్ల ఎప్పుడే కానీ తక్కువే వేసుకోండి. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ముందుగా చూడండి, సాల్ట్ వేసింది. గరం మసాలా 1 స్పూను, 1 స్పూన్ సాల్ట్. ముందుగా అందులో కొద్దిగా వేసాం కదండి సాల్ట్, చూసుకుని సాల్ట్ యాడ్ చేసుకోండి, మరి ఎక్కువ వేయొద్దండి. మన ఛానల్లో ఉండే రెసిపీస్ అన్నీ మీరు ఫస్ట్ ట్రై చేసి చూడండి. ఎలా వచ్చాయనేది మీ అభిప్రాయం కామెంట్ రూపంలో తెలపండి. ఇది మొత్తం ఇప్పుడు మగ్గిపోయిందండి. ఆలుగడ్డ ఇలాగే మగ్గించుకోవాలి ఆయిల్లో. ఎక్కువ ఏం పదార్థాలు అవసరం లేదండి. ఐటమ్స్ ఏమి ఎక్కువ మనకి ఇంట్లో ఉండాలనేది లేదు, ఏది లేదు. ఇంట్లో ఉండే ఐటమ్స్తోనే ఇలా టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఒక కొత్త రకం ఫుడ్ మనకి రెడీ అయిపోతుంది. చూడండి, ఇలా రైస్ చేసి పెట్టుకున్నాము. ఇంట్లో మిగిలిన రైస్ ఉంటే కూడా ఇలా చేసుకుని తినవచ్చండి. ఉదయం చేసిన రైస్ ఉంటే నైట్ ఇలా చేసుకోవచ్చు, లేదా నైట్ చేసిన రైస్ ఉంటే మార్నింగ్ ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు టిఫిన్కి. రాత్రి అన్నం వేసి కలిపామంటే అది వేడి చేసుకోండి, బాగుంటుంది. ఇలా మొత్తం ఈ కూరలో మిక్స్ చేసేసి ఇక్కడ ఇలా మొత్తం కలుపుకోవాలండి, బాగా అన్నంకి బాగా పట్టేలా ఈ ఫ్రై అంతా, లేదంటే అక్కడక్కడ అలాగే ఉండిపోతుంది. ఇలా మొత్తం కలిపేసుకొని కొత్తిమీర చల్లి ఒక రౌండ్ కలిపేసుకుంటే అయిపోయిందంటే టేస్ట్ చూడండి, ఉప్పు అది సరిపోయిందా లేదంటే ఇంకాస్త వేసుకోండి సాల్ట్. అది కొత్తిమీర వేసి దించేసుకోవడమేనండి, ఇంకా సర్వ్ చేసుకొని తినడమే. ఎంత ఈజీగా సింపుల్గా ఉంది చూడండి. ఆ టేస్ట్ కూడా అలాగే ఉంటుంది. ఒకసారి మీరు ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఎలా వచ్చిందనేది కామెంట్లో తెలపండి. మన ఛానల్ని సపోర్ట్ చేస్తూ ఉండండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మర్చిపోదండి. మరో మంచి వీడియోలో కలుద్దామండి రెసిపీతో. అందాక బాయ్.